పశుగణాభివృద్ధి తరపున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయం గుంటూరులో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ జెండాను ఎగురవేసినారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేసినారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశు సంపదను కాపాడే ప్రయత్నం చేయాలి అని అన్నారు. అలాగే రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరియు పశుపోషకులకు సబ్సిడీపై లోన్లు, సబ్సిడీపై దాణా ఇస్తాం, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. అవార్డ్ వచ్చిన వాళ్ళు గొప్పేం కాదు, రానోళ్ళు ఏం కాదు. కాకుంటే కొద్దిగా వాళ్ళ సేవలు ఎక్కువగా వినియోగించిన దానివల్ల కొందరిని కొన్ని కేటగిరీలో, కొన్ని పద్ధతుల్లో వాళ్ళ రైతులకి మనం ఎంత మేలు చేయగలిగితే అంత ఆనందం వస్తుంది. మీరు డాక్టర్గా పనిచేసినప్పుడు, ఏడీగా పనిచేసినప్పుడు, డీడీగా పనిచేసినప్పుడు, ఇంకా వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు మన లక్ష్యం మన ప్రజలందరికీ ఆరోగ్యకరమైన పాలని, ఉత్పత్తుల్ని మనం ఇవ్వగలిగితే, ఎందుకంటే ఇలా భారతదేశంలో కూడా ఆరోగ్యకరమైన పోషక
ఆహారాలు అందక ఇంచుమించు 70% సరైన పోషకాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు ఛేదించాలంటే ముఖ్యంగా మొదటిది పాలు ఉంటే అందరికీ ఆరోగ్యం, ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్యం. మనందరం రైతులకి మంచి పాలు ద్వారా వచ్చే పశువుల్ని అందించి ఎక్కువ పాల ఉత్పత్తిని పెంచితే మనం భారతదేశంలో కూడా అందరు ప్రజలకు కూడా పోషక ఆహారాన్ని అందించినట్టు కలుగుతుంది. కనుక అందరికీ చెప్పేది ఏంటంటే మన ఏపీఎల్డే ద్వారా కూడా సెమన్ స్టేషన్స్ అయితేనేమి, ఫార్మ్స్ అయితేనేమి, అన్ని దగ్గర కూడా ఒక మంచి దృక్పథంతో మనం రైతులకి ఎంత మేలు చేయాలంటే అంత మేలు చేయొచ్చు. ఇది ఏదో మన వృత్తి, ఏదో ఎంప్లాయ్మెంట్ కాకుండా పశువులకి ఆవులకి సేవ చేస్తే మీ కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి. మీ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి పదంలో పోతారు. కనుక అందరం కూడా ఒక లక్ష్యంగా పనిచేసి మనం అనుకున్న ప్రగతిని సాధించే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం.